రైతు ప్రగతి రాష్ట్ర ప్రగతి అన్న విధానంగానే కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని స్పష్టం చేశారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. జగన్ వదిలిపోయిన 10 లక్షల కోట్ల అప్పుల్లోనూ ఆగని సంక్షేమం పథకాల నిధులు జమనే అందుకు నిదర్శనమన్నారు. బొల్లాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విడుదల చేశారు. సభా వేదిక నుంచి వినుకొండ నియోజకవర్గంలోని 45,898 మంది రైతు కుటుంబాలకు 31.04 కోట్లు విడుదల చేశారు. కేంద్రం ద్వారా పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ నిధులను కలిపి మంజూరైన మొత్తాన్ని భారీ చెక్కు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు టీడీపీ పాలన ఎప్పుడు ఉన్నా రైతులు సంతోషం, ఆత్మగౌరవంతో ఉన్నారన్నారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర వ్యాప్తంగా 46.84 లక్షల మందికి 9,372 కోట్లు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులంతా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నారు. అలాగే వినుకొండ నియోజకవర్గాన్ని ఉద్యాన పంటల హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు ఆదర్శంగా నిలబడాలని, తలసరి ఆదాయంలో నంబర్ 1 గా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పారు. దాన్ని నెరవేర్చేందుకు రైతులంతా ముందుకు నడవాలన్నారు. ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు, లాభాలు సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేయాలని రైతులను కోరుతున్నట్లు జీవి ఆంజనేయులు తెలిపారు. ఖర్చులు ఎకరానికి వచ్చి కూలి యాక్ట్ 2 లక్షలు నీళ్ళు 365 రోజులు ఉంటాయా ఇక్కడ జీప్ కొట్లు ఎక్కువ ఉంటాయి. డ్రిప్ రావట్లేదంట ఏడీ గారు. మరి నాకు ఫేస్బుక్ రాలేదు సార్. హనుమంతరావు గారు చెప్పలేదు సార్. ఆయనకన్నా బాబాయ్ இங்கு டிஜிட்டல் வழியாக பல்வேறு விவசாயம் అక్కడి నుంచి మన పంటకు డబ్బులు రావడం లేదు. కొన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇది మేము తినాం. ఒక వారం రోజుల్లో అందరి అకౌంట్లో పడతాయి. ఎవరికన్నా అకౌంట్లో పడకపోతే సమస్య ఎక్కడుందో చెప్తారు. దాన్ని రెక్టిఫై చేపించి మళ్ళీ వర్గానికి ఈ విడతలో అన్నదాత సుఖీభవ పందిళ్ళు వేసుకునే వాళ్ళకి కూరగాయలు పండిస్తే ₹1,00,000 సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మాగాడి పంట ఇలాంటి పంటలను కొన్ని పంటల వల్ల ఆదాయం తక్కువ ఉంది, రైతులకు ఉపయోగం లేకుండా ఉంది. అందుకే ఆదాయ వనరులు పెంచడం కోసం హార్టికల్చర్ పంటల్ని, కూరగాయ తోటల్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకే హార్టికల్చర్ పంటలు వేసుకున్నా సుమారు ₹1,00,000 దాకా ఉచితంగా పండ్ల మొక్కలు ఇవ్వడం, ఎరువులకు డబ్బులు ఇవ్వడం, ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 దాకా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంది. రైతులు సబ్సిడీలు ప్రోత్సహిస్తుంది. ఈ అవకాశాలు అందిపుచ్చుకొని రావాలి. రైతాంగం హార్టికల్చర్ పంటలకి ఎకరానికి ₹1,00,000 సాయం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ వేసుకుంటే 90% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తా ఉంది. 10 పైసలు నువ్వు ఖర్చు పెట్టుకుంటే 90 పైసలు ప్రభుత్వం ఇస్తుంది. నీ పొలంలో చక్కగా డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవచ్చు. కూరగాయ పందిళ్ళు నువ్వు వేస్తే ఎకరానికి 2 లక్షల నుండి 3 లక్షల ఆదాయం వస్తుంది రైతుకి. కానీ ప్రభుత్వం ప్రోత్సహించడం కోసం ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ రైతులకు అండగా నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ అవకాశాలన్నీ రైతుల ప్రోత్సాహం కోసమే. ఈ అవకాశాలన్నీ ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తే అటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ కావచ్చు, హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహకానికి సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా రైతులను ఆర్థిక ప్రగతిలో 10 మెట్లు ముందుకు తీసుకెళ్తారు. తెలుగుదేశం పాలనలో ఈ రోజు వ్యవసాయం ఒక పండగలా జరుగుతూ ఉంది. అందుకే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని 46,86,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారు. దీనిలో ఒక్కో రైతుకి సంవత్సరానికి ₹20,000 అందిస్తున్నాం. మొదటి విడత 7,000 ఇచ్చాం. ఇప్పుడు రెండో విడత మళ్ళీ 7,000 ఇస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు 2,000 ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000 కలిపి ₹7,000 మళ్ళీ రెండో విడత ఈ రోజు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రెండో విడతలో రాష్ట్రంలో అందరికి కలిపి 6,270 కోట్ల రూపాయలు
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అందిస్తున్నాం. మాకు గర్వంగా ఉంది. 46,86,000 మందికి ఈరోజు రైతాంగానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయల సంవత్సరానికి అందజేస్తున్నాం అంటే మాకు గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? కేవలం 7,500 ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం 7,500 ఇచ్చారు. వెళ్తా 10 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద